కోమటపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. అదిగోండి కనిపిస్తుంది కదా, అక్కడ సిగ్నల్ పడింది కదా, సిగ్నల్ నుంచి రైట్ కట్ చేస్తే కోమటపల్లి స్టేషన్. మీరు చూస్తున్నట్లయితే మొత్తం రైల్వే ట్రాక్ వాళ్ళని అక్కడ కొత్త ప్లాట్ఫామ్. ఇక్కడ ఇంతకుముందు కోమటపల్లి రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్ ఉండేది కాదు, కొంచెం ప్రయాణికులకి ఎక్కేటప్పుడు ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే ఆ కష్టాలన్నీ తీరిపోయే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. రైల్వే స్టేషన్ ఏంటి ఇక్కడ మాయమైపోయింది గాయ్స్. ఎంతకుముందు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది, అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ మార్చారండి రైల్వే స్టేషన్. సో సాడ్. పాత రైల్వే స్టేషన్ చాలా బాగుండేది. ఇది మా మోడల్ స్కూల్ బిల్డింగ్లా ఉంది రైల్వే స్టేషన్. ఇక్కడ పాత రైల్వే స్టేషన్ ఉండేటప్పుడు బైక్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని అక్కడ టిఫిన్ తినేసి ట్రైన్ ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఒక మెమరీస్ ఉండేవన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొత్త రైల్వే స్టేషన్ చూశారు కదా, అక్కడ కొత్త రైల్వే స్టేషన్ అంతా కొత్తగా ఉంది. ఏదైనా పాత రైల్వే స్టేషన్ ఇది చూసారా, ఇది కొత్త రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్లో లేదు, ఏదో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్లు ఉంది. ఎంట్రన్స్లో మనకి టైం కనిపిస్తుంది కదా, రైల్వే టైం. ఇది టికెట్ బుకింగ్ కౌంటర్. అంతా చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ ఏమి ఉండేవి కాదు, డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేయడమే. చాలా ఇబ్బంది పడిపోయారు అన్నమాట. ఇంతకుముందు ఆ ప్లాట్ఫామ్ కూడా, ఆ బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు కనెక్టింగ్. డైరెక్ట్గా జనాలకి ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు అన్నమాట. అటు సైడ్ మీరు చూసుకుంటే అటు సైడ్ రాయగడ వెళ్ళే లైన్ అన్నమాట, ఇటు సైడ్ విజయనగరం వెళ్ళే లైన్. మనకి ట్రైన్స్ అనేవి అటు సైడ్ ఆగుతాయి అన్నమాట. ఇది కొత్త ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ ప్లాట్ఫామే సర్వీస్లో ఉంది. ఈ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ అటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ అవ్వలేదు, ఓన్లీ సెకండ్ ప్లాట్ఫామ్ ఒకటే సర్వీస్లో ఉంది. ఈ కింద చూస్తున్నారు కదా, ఇది పాత ప్లాట్ఫామ్ అన్నమాట. చూసారు కదా ఎంత చిన్నది ఉందో. అటు సైడ్ చూపించే నీకు వైట్ కనిపిస్తుంది కదా, వైట్ అనేది కొత్త ప్లాట్ఫామ్ అన్నమాట. నెక్స్ట్ సర్వీస్ కొంచెం కోమటపల్లికి పెరగబోతుంది. ట్రైన్స్ కూడా కొంచెం, అంటే ట్రైన్ ఎక్కువ ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్రెస్ కానీ పాసింజర్స్ కానీ ఏవైనా ఎక్కువ ట్రైన్స్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంతవరకు అయితే మనం చెప్పగలం ప్రెజెంట్. ఎందుకంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ కదా, చూడాలి. అక్కడ చూసారు కదా వర్క్స్ అవుతుంది కదా, టోటల్ అక్కడ 2 ట్రాక్స్ అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ అయిపోతే మళ్ళీ కోమటపల్లి మంచి సర్వీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మాకైతే చుట్టుపక్కల ఏదో మంచి రైల్వే స్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా చిందుబాయ్ అన్నాడు. చిందుబాయ్స్కి రెస్ట్ తీసుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ మంచి, అంటే ఒక రెస్ట్ రూమ్ లాగా అవ్వబోతుంది చిందుబాయ్స్ అందరికి. చిందుబాయ్ వెళ్ళిపోతున్నాడు. చిందుబాయ్ మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాడు చిందుబాయ్. ఆ కింద ఇంకో చింటుబాయ్ ఉన్నాడు చూడండి. ఇంతకుముందు చింటుబాయ్స్కి అంత రెస్ట్ ప్లేస్ దొరికింది కాదు. కొంచెం స్టేషన్ ఎక్స్పాండ్ అవ్వడం, ఈ బ్రిడ్జ్ గట్ట ఎవరు అంత ఎక్కువ వాడకపోవడం చింటుబాయ్స్ మంచి ప్లేస్ అవ్వబోతుంది. మనం ఇప్పుడు టికెట్ బుక్ చేయబోతున్నాం విజయనగరంకి. ఇక్కడ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కూడా అవుతాయి. విజయనగరం ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళడానికి మనిషికి 10 రూపాయలు టికెట్. కోమటపల్లి నుంచి విజయనగరం. విజయనగరం వెళ్ళేటప్పుడు 3 రాబోతుంది. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ అసలు ప్లాట్ఫామే లేదు. ఇది 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కోమటపల్లి. ట్రైన్ అయితే ప్రస్తుతం అక్కడ వర్క్ అవ్వడం వల్ల 5th ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ సర్వీస్ అయితే ఉంది. అటు నుంచి వచ్చే ట్రైన్స్ని అక్కడ ఆపేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ 5th ప్లాట్ఫామ్ నుంచి పంపించిన తర్వాత దానికి మళ్ళీ సిగ్నల్ ఇస్తారన్నమాట.
మనం ఇటు నుంచే ఎక్కాలి ట్రైన్. ఇంతకుముందు అయితే మనకి డీజిల్ ఇంజిన్స్ ఉండేవి, ఇప్పుడు ఇదంతా ఈ నెట్వర్క్ అంతా ఎలక్ట్రిక్ నెట్వర్క్ అయిపోయింది మొత్తం. చూసారు కదా పాసెంజర్స్ ఎలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కష్టాలు చూడండి. ట్రైన్ ఎలా ఎక్కుతున్నారు చూసారు కదా ట్రైన్ ప్లాట్ఫామ్ లేకుండా ట్రైన్ ఎక్కాం. చూసారు కదా ఇక మీద ఆ ఇబ్బంది ఉండవు, ప్లాట్ఫామ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ టైం అయితే రిపీట్ అవ్వకుండా అంటే పాసెంజర్స్ కూడా కొంచెం సేఫ్గా జర్నీ చేయొచ్చు. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం విజయనగరంకి. అవునా ఎన్నాళ్ళకు నెరవేరబోతున్న కళ మానవపురం బ్రిడ్జ్. మొత్తానికి ఇది కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. చూడాలి మరి. మా అన్నయ్య నదీరు అన్నయ్య ఎదుల కన్నయ్య మన ఎంత న్యాచురల్గా ఉంటుంది తెలుసా, ఇలా కూర్చొని జర్నీ. కాకపోతే కొంచెం సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. రాడ్ ఇలా పట్టుకొని రాడ్ పట్టుకొని జాగ్రత్త, లేకపోతే కిందకి వెళ్ళిపోతాం. మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ గజపతి నగరంకి వచ్చేసాం. గరుడబిల్ స్టేషన్ చూడండి. ఇప్పుడు మనం గజపతి నగరం తర్వాత వచ్చే గరుడబిల్ స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ చూపించాం సార్, ఇక్కడ కనిపిస్తుందా 9241 టు సీట్ అని. ఈ కింద చూసారా బ్రైలీ లిప్ ఉంది. అంటే బ్లైండ్ పీపుల్ ఎవరైనా అంటే వాళ్ళ సీట్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ బ్రైలీ లిప్ యూజ్ చేస్తారు అన్నమాట. కొత్త ట్రాక్ కోసం వర్క్ అవుతుంది కదా, ఈ ట్రాక్స్ అన్నీ ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ తయారు చేస్తాం. ట్రాక్స్ అన్నీ ట్రాక్స్ బేస్మెంట్ అంతా ఇక్కడే పిల్లర్స్ తయారు చేస్తాం. అక్కడ ఫ్యాక్టరీ తయారవుతుంది కదా, ఫ్యాక్టరీ దగ్గర ఇవన్నీ ఈ బేస్ అంతా ఈ ఫ్యాక్టరీ దగ్గర తయారవుతుంది. ఇక్కడ నుంచి ఈ లైన్లో హైవే అంతటికి ట్రాక్స్ కింద బేస్ తయారు చేస్తారన్నమాట. ఎందుకంటే మాకు పరిచయం కోటి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది, మనకి హెల్ప్ చేస్తారు. అది మీ పేరండి? సింహాచలం నాయుడు అంట. తెచ్చుకోతారు, మామూలుగా ఉండదు ఇంట్లోనే. మనం ఇక్కడ ట్రైన్ గురించే చేస్తాం. మీరు అక్కడ చెప్పండి, ట్రైన్ జర్నీ బాగుంటుందా బస్ జర్నీ బాగుంటుందా? ట్రైనే బాగుంటుంది. ఎందుకు? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది ట్రైన్ జర్నీ. దొంగల్ని కనిపెట్టచ్చు, దొంగల్ని కనిపెట్టచ్చు, జనాలు మనసులో తెలుసుకోవచ్చు, జనాలతో మాట్లాడవచ్చు. అక్కడ ఒక ఇంట్లో బాగా బంగారం ఉంది, నేను చెప్తాను. మానవరం దగ్గర అర్థమైందా? మనం అది తీసేయాలి. ఎందుకండి మనకి మన డబ్బులు మన దగ్గర ఉంటాయి, వాళ్ళు అమెరికాలో ఉంటారు, భూములు సంపదిస్తారు. సర్లేండి తర్వాత చూడతారు. ఫోన్ నెంబర్ అది, ఫోన్ నెంబర్ తీసుకోండి. వాళ్ళకి నా అకౌంట్ కట్టింది అలా కాదు, ప్రతి కాదు భారత్ దూత్ తండ్రి. అది నిన్న చూడు గీతం కాలేజీలో చూపించారు కదా, చూపించారు. గీతం కాలేజీ భర్తే కదా, భర్తే కదా. నేను అంతకుముందు ఎవరు అనుకున్నాను, వాళ్ళకైతే నవ్వులది బా ఏంటి అలా తీసేస్తాను, పని చేస్తాను నవ్వులడు.
అబ్బా ఆడకూడదు. మీరు ఎందుకు జగన్ చంద్రబాబు నాయుడు చెప్పండి, మా వాడు వీడియో తీసుకుంటాను. నేను అనకూడదు కానీ జగనే. చూడండి జగన్ అంట, రేపు రాసుకుందాం. రాజకాలు కలుగు ఇప్పుడైతే తెలుగుదేశం. మీ ఊరు పేరు చెప్పండి. మాది చెప్పాలా? ఏదో వీడియో చేసి తీసుకో. అబ్బా ఉండండి, మా ఎమ్మెల్యే పేరు చెప్తా. కురుపావు నియోజకవర్గం. కురుపావు నియోజకవర్గం కాదు, అశోక్ గజపతిరాజు మేనాడు ఉన్నాడు అక్కడ. అశోక్ గజపతిరాజు మేనాడు ఉన్నాడు కురుపాంలో. మరి జగన్ అంటున్నారా, మళ్ళీ గురుపావు నియోజకవర్గం అశోక్ గజపతి అంటున్నారు. రెండింటి ఏదో చెప్పండి. అశోక్ గజపతి డాన్సింగ్ ఆడుతున్నారు మీరు. నేను ఏదో ఒకటే ఉండాలి. రోజులు డాన్సింగ్ ఆడతారు, మనం ఎందుకు ఆడతాం? అలాగే మీరు అలా తప్పదు. దిగు రోజులు డాన్సింగ్ ఆడతారు, మనం ఆడం. బాయ్ బాయ్ నానా, నా ఫోటో వస్తారు. చేస్తాడు తాత అంతా అభినందం. ఇచ్చుడు మొత్తాన్ని మనం విజయనగరం స్టేషన్కి వచ్చేస్తాం. ఎవరైనా టికెట్ తీస్తే అటు నుంచి వెళ్తారు, టికెట్ తీయకపోతే మాలాగా ఇటు నుంచి వెళ్తారు. విజయనగరం వచ్చేసరికి 5:50 అయ్యింది. మేము మళ్ళీ విజయనగరం నుంచి కౌంటపల్లి వెళ్ళడానికి 7:45 ట్రైన్ ఉంది. ఈలోపు అలా రైల్వే స్టేషన్ బయట ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ తినేసి రిటర్న్ అవుదాం. మేము వచ్చేసరికి ట్రైన్ 5th ప్లాట్ఫామ్కి వచ్చేసింది. అందుకే పరిగెడుతూ వెళ్ళి ట్రైన్ ఎక్కేసాం. కానీ అక్కడ ఒక అన్న మాట్లాడుతూ కాన్ఫిడెంట్గా నేను చిరుపల్లి దగ్గర ఉన్నారా బావా అనడంతో మేము రాంగ్ ట్రైన్ ఎక్కేసామని తెలిసి దిగిపోయి నెక్స్ట్ వచ్చే ట్రైన్కి ఎక్కి వెళ్ళిపోయాం. 9 o'clockకి కౌంటపల్లి స్టేషన్కి వచ్చేసాం. నైట్ టైం వ్యూ బాగుంది కదా. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డిఫరెంట్ వ్లాగ్స్ కోసం ఇలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.